ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను ఆనాడు బీసీల సమగ్ర అభివృద్ధికై తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు 44% ప్రతిపాదనను కూటమి ప్రభుత్వం అమలు చేసి ఏబీసీడీఈ వర్గీకరణ చేయాలని ఈరోజు కడప ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో జాతీయ బీసీ చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బీసీ రమణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల డెడికేట్ కమిషన్ రిటైర్డ్ ఐఏఎస్ మిశ్రా గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన తర్వాత బీసీ జనాభా 50% పైగా ఉన్నదని నివేదిక స్పష్టమవుతున్న సందర్భంగా రాజ్యాంగ సవరణ చేసి ప్రభుత్వాలు మారినప్పుడు బీసీ రిజర్వేషన్లు మారకుండా రాజ్యాంగ భద్రత కల్పించాలని, అదేవిధంగా 80% పైగా బీసీ కులాలు స్థానిక సంస్థల్లో కనీసం వార్డు నెంబర్ కూడా కాలేకపోతున్నారని, అందరికీ సమన్యాయం సామాజిక న్యాయం దక్కాలంటే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ ఏబీసీడీ వర్గీకరణ చేయటమే మార్గమని ఈ సందర్భంగా తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు అతి త్వరలో నెలల సమయమే ఉన్నది. ఈ ఎన్నికల్లో బీసీలకు సంబంధించినటువంటి జనాభాను లెక్కించండి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అఫీషియల్గా కులగణన చేయండి అని ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేసినా కూడా వాళ్ళు అధికారికంగా కులగణన ఆంధ్రప్రదేశ్లో జరగల, ఇది వాస్తవం. కానీ బీసీ డెడికేట్ కమిషన్ రిటైర్డ్ ఐఏఎస్ మిశ్రా గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు కూడా పర్యటించి బీసీల యొక్క సామాజిక పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని మొదలుపెట్టినటువంటి ఆ కమిషన్ ఇటీవలనే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. రేపు మాపు అసెంబ్లీలో కూడా ఆ విషయం అసెంబ్లీలో చర్చ జరగబోతున్నది. అయితే మేము ప్రధానంగా కోరుకునేది ఏంటంటే జనాభా దామాష ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి. మీ నివేదిక ప్రకారమే 50% పైగా బీసీలు ఉన్నారు. 50% పైగా బీసీలు ఉన్నటువంటి బీసీ వర్గాలకు రిజర్వేషన్ శాతం గత ప్రభుత్వంలో 24% దక్కినది. అప్పుడు ప్రతిపక్ష నేత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి బీసీలకు 50% రిజర్వేషన్లు ఇవ్వాల్సి ఉంది స్థానిక సంస్థలని ఆనాడు చెప్పడం జరిగింది. కానీ మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో 34% మేము స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఇస్తామని ఒక అజెండా పెట్టడం జరిగింది. అయితే మేమేం చెప్తున్నామంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు బీసీలకు 44% రిజర్వేషన్ ఇస్తామని ఆ రోజు ప్రకటించడం జరిగింది. వ్యవస్థాపక అధ్యక్షులు ప్రకటించినటువంటి 44% రిజర్వేషన్ను ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమల్లోకి తేవాలని, ఆ విధంగా చట్ట సవరణ చేయాలని 44% ప్రపోజించినటువంటి నందమూరి తారక రామారావు గారి సూచన మేరకు 44% స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా జాతీయ బీసీ చైతన్య సమితి ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఒక ముఖ్యమైన అంశం, చాలా సున్నితమైన అంశం, ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ కూడా పరిగణనలోకి తీసుకోలేదు. మేము దశాబ్దాల కాలం నుంచి కూడా చెప్తున్నాం, ఈ అంశాన్ని మీరు తీసుకోండి, ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే బీసీల సమగ్రాభివృద్ధి జరుగుతుంది, 80% పైగా బీసీ కులాలకు న్యాయం జరుగుతుంది, మీరు ఆ చర్య చేపట్టకపోతే అన్యాయం జరుగుతుందని మేము తెలియజేశాం. ఆ చర్య స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ ఏబీసీడీ వర్గీకరణ జరిగినప్పుడే స్థానిక సంస్థల్లో బీసీలకు అన్ని కులాల వారికి, ఏలో ఉన్న వారికి, బిలో ఉన్న వారికి, సిలో ఉన్న వారికి, డిలో ఉన్న వారికి, ఈలో ఉన్న వారికి కూడా న్యాయం జరగాలంటే ఏబీసీడీ వర్గీకరణ ఏకైక మార్గంగా అన్ని సర్వేలు అందరూ విశ్లేషకులు కూడా చెప్పారు. ఆ విషయంలో మాత్రం ఎక్కడే కానీ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేయడం లేదు. ఏబీసీడీని వర్గీకరణ చేస్తేనే స్థానిక సంస్థల రిజర్వేషన్ చేయాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అందువలన చట్ట సభల్లో మాట్లాడే విధంగా చట్ట సవరణ చేసి మీరు 44% రిజర్వేషన్ అమలు చేయాలి, ఏబీసీడీ వర్గీకరణ చేయాలని తెలియజేస్తున్నాం. మరో మాట అంటున్నారు, కోర్టు పరిధిలో 50% మించి వెలగొంటున్నారు. మరి 54% వెలగకుండా ఉంటే ఆనాడు 10% ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ ఆధిపత్య కులాల వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఒక చర్చ లేకుండా ఒక ఏకైక కేవలం 24 గంటల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఈ దేశంలో అమలు జరిగింది. అన్నిటిలో కూడా
విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ రాజకీయంగా కానీ సామాజిక వర్గాల్లో అన్ని వర్గాలలో అన్నిటిలో కూడా మెజార్టీగా ఉన్నటువంటి వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు జరిగితే ఎమ్మెల్యే లేదు, రాజకీయంగా ముందడుగు లేదు, స్థానిక సంస్థల్లో కానీ మిగతా అంశాలు కానీ ఎంతో ఎదుగుబాటు గురైనటువంటి బీసీలకు ఎందుకు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ కల్పించడం లేదని ఈ సందర్భంగా మేము చెప్తున్నాం.